హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి స్టాక్స్ అనాలిసిస్. ఈరోజు మార్కెట్ క్లోజింగ్ చూసుకుందామండి. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 51,215కి క్లోజింగ్ ఇచ్చింది. -458 పాయింట్స్ లాస్ అయ్యి మనకి క్లోజింగ్ ఇవ్వడం చూసాం. అలాగే నిఫ్టీకి వస్తే 309 పాయింట్స్ లాస్ అయ్యిందండి. 23,995కి మనకి క్లోజింగ్ ఇచ్చింది. వేరే సెన్సెక్స్ చూసుకుంటే -941 పాయింట్స్ లాస్ అయ్యి మార్కెట్ 78,782 దగ్గర మనం క్లోజ్ అవ్వడం చూసామండి. అయితే ఈ రోజు మార్కెట్ అంతా ఫస్ట్ హాఫ్ అంతా కాస్త బ్లడ్ రెడ్ లోనే అంతా మనకి కనిపించినప్పటికీ కొద్దిగా మనకి ఆఫ్టర్నూన్ సెక్షన్ లో రికవరీ అనేది చూసాము. సో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ లిస్ట్ లో చూసుకుంటే కనుక టాప్ గెయినర్స్ లో M&M, టెక్కెమ్, సిప్లా, SBIN అండ్ డాక్టర్ రెడ్డి. టాప్ లూజర్స్ లిస్ట్ లో మనం చూసుకుంటే కంపెనీస్ వచ్చి హీరో మోటార్స్, గ్రాసిమ్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్ అండ్ BPCL. అయితే మనం ఈరోజు మార్కెట్ అనాలిసిస్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. రోజు అనాలిసిస్ వీడియోస్ మీరు చూస్తున్నారు. సో ఈ రోజు అనాలిసిస్ వీడియోలో కొద్దిగా స్పెషల్ ఉందండి. చివరి దాకా చూసినట్టయితే ఈ వీడియోకి నేను మీకు ఇచ్చేటటువంటి టార్గెట్ 250 లైక్స్ అండి. ఓన్లీ ఈ వీడియోకి మీరు 250 లైక్స్ ఇచ్చినట్టయితే కనుక రేపు మనం పెనీ స్టాక్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఏ పెనీ స్టాక్ తీసుకోవాలి, ఎట్లా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేటటువంటి ఒక స్టాక్ గురించి మీకు నేను రివీల్ చేస్తాను. ఆల్రెడీ మేము కూడా అందులో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో మేము ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో మీకు కూడా అదే మేము రివీల్ చేస్తున్నాం. సో గో టు అనాలిసిస్ పార్ట్. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మొన్నటి లెవెల్స్ అనండి నేను మీకు అన్ని డిలీట్ చేసి ఒక్క సపోర్ట్ లెవెల్ మాత్రమే నేను మీకు ఉంచాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అయితే ఇది మనకి మంచి సపోర్ట్ లెవెల్ కింద 51,025 బాగా యాక్ట్ చేసిందండి. ఈ రోజు మార్కెట్ ఓన్లీ వన్ డైరెక్షన్ లో మార్నింగ్ నుంచి చూసుకుంటే మీకు 15 minutes లో ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ పడింది. అట్లాగే మనం 12:30 దాకా సింగిల్ డైరెక్షన్ లోనే మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్మెంట్ ని ఇచ్చిందండి. తర్వాత మనం చూసుకుంటే వేరేజ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ లో 12:30 తర్వాత కొద్దిగా రికవరీ ఇచ్చినప్పటికీ మార్కెట్ అనేది ఎక్కడ మనకి ఎన్ని పాయింట్స్ మాక్సిమం చూసుకుంటే మనకి 51,080 నుంచి 51,250 మోస్ట్లీ 150 పాయింట్స్ మనకి రికవరీ ఇచ్చిందని మనం చెప్పొచ్చు. ఇక్కడి నుంచి చూస్తే చూడండి. సో మీకు ఎక్కడ ఎన్ని పాయింట్స్ అంటే ఇంచుమించుగా మనకి 664 పాయింట్స్ అనేది ఇక్కడ మనం సింగిల్ డైరెక్షన్ లో డౌన్ అవడం అనేది చూసాం. సో రేపటి అనాలిసిస్ లో మనకి లెవెల్స్ ఏ విధంగా తీసుకోవాలి అంటే గో టు 15 minutes ఆర్ 30 minutes మీ కంఫర్టబిలిటీని బట్టి 15 minutes లో చూసుకోండి ట్రేడర్స్. వేరేస్ 15 minutes లో మీకు దొరకటం లేదు అంటే మీరు 30 minutes లో కూడా చూసుకోవచ్చు. సో మనకి ఇది ఒక మంచి సపోర్ట్ పాయింట్ కాబట్టి నిన్నటి మార్కెట్ ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో ఈ రోజు కూడా మార్కెట్ అదే రెసిస్టెన్స్ పాయింట్ కి మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ దాకా వెళ్ళడం అనేది మీరు గమనిస్తున్నారు. సో ఈ పాయింట్ అనేది మనకి ఒక రెసిస్టెన్స్ అండి ఈ రోజు నిన్నటిది కూడా. అయితే మనకి రివర్సల్స్ పాయింట్స్ ఎక్కడ అని మనం చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి. ఈ జోన్ ఏదైతే ఇక్కడ ఉందో సో మీకు మళ్ళీ రివర్సల్ అవ్వడం మీరు ఈ జోన్ లో చూస్తున్నారు. సో మార్కెట్ అనేది రేపు మీకు 51,230 ఆర్ 300 ఇన్ బిట్వీన్ లో మీకు ఓపెన్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 51,666 అవుతుందండి. ఎందుకంటే మీరు సిఈ సైడ్ ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అంటే కొద్దిగా మీరు 51,025 పాయింట్ ని టచ్ చేసిన తర్వాత మాత్రమే సిఈ సైడ్ అనేది ప్లాన్ చేసుకోండి. వేరేజ్ ఇక్కడ దాకా వచ్చినప్పుడు మార్కెట్ లెవెల్స్ కి మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి మనం రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ దాకా మార్కెట్ టచ్ అయితే మాత్రం ఇక్కడ మీరు ఎగ్జిట్ అవ్వడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఈ జోన్ అనేది ఎక్కువగా రివర్సల్స్ ఉన్నాయి కాబట్టి. ఇది కూడా మీకు క్రాస్ అయిన తర్వాత ఇలా ఈ లెవెల్లో ఈ క్యాండిల్ చూస్తున్నారు కదా, ఇదే లెవెల్లో ఇక్కడ మీకు ఇలాంటిది బిగ్ బార్ క్యాండిల్ ఒకటి వచ్చింది క్రాస్ అయితే కనుక మీరు దీన్ని పైన ట్రయల్ చేసుకుంటూ సెకండ్ టార్గెట్ వరకు మీరు ట్రయల్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. సో ఇది నేను మీకు సెకండ్ టార్గెట్ అని చెప్పటం లేదు, దిస్ వన్ ఈజ్ సెకండ్ టార్గెట్. సో ఇది జోన్ కోసం మాత్రమే నేను మీకు ఇది ఇక్కడ ఉంచడం అనేది జరిగిందండి. సో పిఏ సైడ్ కూడా చూసుకుందామండి. పిఏ సైడ్ మనం చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో మనకి మంచి రివర్సల్స్ అనేది ఈ పాయింట్ అండి. మనకి దిస్ వన్ 50,700 అనేది పిఈ సైడ్ మీకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. పిఈ సైడ్ ప్లాన్ చేసుకుందాము అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా 9:15 కి మార్కెట్ లో డైవ్ చేయకుండా 9:30 దాకా వెయిట్ చేయండి. పర్ఫెక్ట్ డైరెక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు పిఈ సైడ్ అనేది డైరెక్షన్ తీసుకోవడం చాలా మంచిది. ఇది కూడా ఒకవేళ క్రాస్ అయ్యి ఈ లెవెల్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా,
ఇక్కడ ఏదైతే గ్రీన్ క్యాండిల్ బిగ్ బార్ క్యాండిల్ ఉందో అలాగే ఒక మీకు బిగ్ బార్ క్యాండిల్ తో ఇక్కడ క్రాస్ అయ్యి పిఈ సైడ్ వస్తే కనుక నెక్స్ట్ టార్గెట్ గోస్ టు, సో మీకు 15 minutes లో చూసుకుంటే మనకి ఇక్కడ లెవెల్స్ ఏం కనిపించట్లేదండి. సో గో టు 30 minutes అండి. సో వెరీ క్లియర్. 30 minutesకి వెళ్ళినప్పుడు మీకు పిఈ సైడ్ సెకండ్ టార్గెట్ నేను మీకు ఇప్పుడు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మీరే చెప్పేస్తారండి చూస్తే. ఎస్ 50,375 ఈజ్ అవర్ సెకండ్ టార్గెట్ ఇన్ పిఈ సైడ్. ఇది మీకు బ్యాంక్ నిఫ్టీలో మనం రేపు ట్రేడ్ చేసుకోవాల్సినటువంటి లెవెల్స్. సో నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ మేజర్గా సపోర్ట్ కింద 23,842 ఉందండి. మార్నింగ్ నుంచి ఓన్లీ వన్ డైరెక్షన్లో వచ్చిందండి. ఏదైతే మనం లెవెల్ తీసుకున్నామో ఆ లెవెల్కి మంచి రెస్పెక్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. సో డైలీ అనాలిసిస్ ఫాలో అవుతున్న వాళ్ళైతే కనుక మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయి అనేది మీరు కామెంట్ సెక్షన్లో మనకి కామెంట్ చేయండి. అట్లాగే నిఫ్టీ చూసుకుంటే రేపటి సెక్షన్కి మనకి ఏ విధంగా లెవెల్స్ చూసుకోవాలి అంటే ఇది మనకి మంచి సపోర్ట్ అండి. అలాగే ఇది ఇవాళ మనం రెసిస్టెన్స్ అనుకుందాం, దిస్ వన్. అయితే మనకి 23,990 అంటే 24,000 మనకి ఈ రేంజ్ లో మార్కెట్ ఇక్కడ మనకి ఓపెన్ అయితే కనుక మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,350 ఫస్ట్ టార్గెట్ అవుతుందండి. సో గ్రీన్ క్యాండిల్ కనిపించినట్టు సిఏ సైడ్ రావద్దు, కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత అంటే పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మాత్రమే సిఈ సైడ్ మీరు ప్లాన్ చేసుకోండి. అట్లాగే సిఈ సైడ్ సెకండ్ టార్గెట్ వచ్చి మీకు దిస్ వన్, ఈ లెవెల్ అండి 24,490 అనేది మీకు సెకండ్ లెవెల్. ఇది మీరు చూసుకోవచ్చు ఎన్నిసార్లు మనకి ఇక్కడ రివర్సల్ పాయింట్ ఇచ్చింది అనేది మీరు చూసుకోవచ్చు. అవి ఇంకా దాన్ని కూడా బ్రేక్ చేసి వెళ్ళినప్పుడు యూ కెన్ ట్రైల్ అండి, ట్రైల్ చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు. సో 30 minutesలో చూసుకున్న దగ్గరలో ఎక్కడ మీకు పిఈ సైడ్ లెవెల్ అనేది మనకి కనిపించడం లేదు. సో గో టు 1 hour. సో 1 hour టైం ఫ్రేమ్లో కూడా మనకి ఎక్కడ కనిపిస్తుందా అంటే కనిపించట్లేదండి. నేను మీకు కన్వీనియంట్ కోసం ఇది డిలీట్ చేస్తున్నా. సో నౌ యూ కెన్ సీ 1 hour. 1 hourలో చూసినప్పుడు మీకు కొద్దిగా తెలుస్తున్నాయండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక మనకి పిఈ సైడ్ అంటే రేపు మార్నింగ్ 23,842 క్రాస్ అయ్యి కింద కనుక మార్కెట్ పిఈ సైడ్ ఓపెన్ అయితే మాక్సిమం ఇంతవరకు వచ్చింది అంటే మార్కెట్ ఇంకా పడే ఛాన్సెస్ ఉందండి. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చా ఆల్రెడీ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం అంటే ఈ లెవెల్ అనేది మనం ఇప్పుడు ఏదైతే పెట్టుకున్నామో 23,842 అనేది ఇది చాలా క్రూషియల్ జోన్ అని చెప్పొచ్చండి. లెవెల్ కూడా కాదు, ఇది మంచి జోన్ మనకి. సో ఈ జోన్ ని క్రాస్ అయ్యి కింద మనకి మార్కెట్ ఓపెన్ అయితే కనుక నెక్స్ట్ కమింగ్ టు ఇమీడియట్ మనకి దిస్ వన్ అండి 23,600 అనేది మనకి పిఈ సైడ్ ఉండేటటువంటి ఫస్ట్ టార్గెట్ అండి. ఇది కూడా మీకు క్రాస్ అయ్యి ఇది బిగ్ బార్ క్యాండిల్స్ తో మాత్రమే మనకి లెవెల్స్ అనేవి ఈ విధంగా క్రాస్ అవ్వాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంత బిగ్ బార్ క్యాండిల్ వచ్చింది. ఇలాంటి క్యాండిల్స్ తో వచ్చినప్పుడు మాత్రమే మీరు ట్రయల్ చేయడానికి ముందుకు వెళ్ళొచ్చు. ఇది కూడా మీకు క్రాస్ అయిపోతే దెన్ ఇమీడియట్ గో టు ఈ లెవెల్ అండి, దిస్ వన్ 23,400 అనేది మీకు వెరీ 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 క్రూషియల్ అండి. ఈ జోన్ అనేది మీకు బ్రేక్ అయ్యింది అంటే పిఈ సైడ్లో హ్యూజ్గా మనం ఫాల్ అనేది చూస్తాం. అది ఫాల్ ఎంతవరకు అంటే మేబీ ఇంతవరకు కూడా రావచ్చండి. సో కాబట్టి మీరు నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఈ లెవెల్స్ ప్రకారం సిఈ తీసుకోవాలన్నా పిఈ తీసుకోవాలన్నా 9:15కి డైవ్ చేయకుండా 9:30 దాకా వెయిట్ చేయండి. డైరెక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ట్రేడ్లోకి వెళ్ళండి. అన్నెసరీగా న్యూ ట్రేడర్స్ వెళ్ళి మనీని మాత్రం లాస్ చేసుకోవద్దు. సో మనం ఇంకొక స్టాక్ గురించి కూడా చెప్దామండి, డెక్సాన్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక్కసారి గమనిస్తే ఈరోజు మార్కెట్ అంతా మొత్తం బ్లడ్ బాత్ అండి. ఎక్కడ చూసినా మార్నింగ్ నుంచి మనకి వెరస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ కూడా 500 points 1000 points డౌన్లో ఉంటాయి. డెక్సాన్ ఓన్లీ డెక్సాన్ ఇక్కడ మీరు చూడొచ్చు 304 points తో మనకి మంచి పాజిటివ్ రెస్పాన్స్లో ఉందండి. ఆల్రెడీ మన ఛానల్ చూసిన వాళ్ళకి, అనాలిసిస్ చూసిన వాళ్ళకి డెక్సాన్ నేను లాస్ట్ వీక్ కూడా మీకు చెప్పున్నాను, ఎంత మీకు ఫాల్ అయినా కూడా ఈ ఫాల్ అంతా సింగిల్ డేలో మనకి రికవరీ ఇచ్చింది అని మనం మీకు ఆ రోజు నేను అనాలిసిస్లో ఆల్రెడీ చెప్పున్నానండి. చూడండి ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 days ఉన్న ఫాల్ని సింగిల్ డేలో మ్యాక్సిమం 80% అనేది కవర్ చేసింది డెక్సాన్. మొత్తం డైరెక్షన్ అంతా సిఈ సైడే ఉంది ఈరోజు. సో రేపటి గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనకు ఆల్రెడీ జోన్ నుంచి ఒక రిజెక్షన్ అయితే మనం చూసాం. ఇక్కడ కూడా సిఈ సైడ్ మీరు ప్లాన్ చేసుకోవాలి అంటే కనుక 14,500
50+ మీకు మార్కెట్ ఈ రేంజ్ లో ఓపెన్ అయితే కనుక మీకు ఫస్ట్ టార్గెట్ నో డౌట్ అండి 15,000 మీకు 30 అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. దానిపైన కూడా ఇట్లా చూడండి, ఇలాంటి క్యాండిల్ తో మాత్రమే మన జోన్స్ ని మన లెవెల్స్ ని బ్రేక్ చేస్తే, ఇలాంటి బిగ్ బార్ క్యాండిల్స్ తో ఖచ్చితంగా బ్రేక్ చేస్తేనే మీరు సిఈ సైడ్ లో ట్రయల్ కోసం మీరు ట్రై చేయొచ్చు. సో ఇది కూడా మీకు క్రాస్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చి మీకు 15,500 అనేది అవుతుంది. ఎందుకంటే సింగిల్ డేలో డెక్సాన్ అనేది 500 పాయింట్స్ రన్ చేయడం మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ప్రతిరోజు మంచి మూమెంటం ఉన్నటువంటి స్టాక్ మనం ఇదని చెప్పుకోవచ్చు. సో పిఈ సైడ్ కూడా మీరు ఆల్రెడీ చూసుకుంటే పిఈ సైడ్ ఇది వస్తుందండి, మనకి 13,200 వస్తుంది. సో లెవెల్ ఇది దాటితే మీరు ట్రయల్ చేసుకుంటూ పిఈ సైడ్ వెళ్ళొచ్చు. సో ఇది అనేది మనకి మంచి క్రూషియల్ కాబట్టి 13,200 నేను మీకు చెప్తున్నా. ఇది దాటితే కనుక ఖచ్చితంగా ఫాల్ అనేది ఇంకా హెవీగా ఉంటుంది డెక్సాన్ లో. సో దిస్ ఈజ్ అండి, ఇది ఈ రోజు మనం చేసుకున్నటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, డెక్సాన్ స్టాక్ లో చూసుకున్నటువంటి అనాలిసిస్. సో నేను మీకు ముందు చెప్పిన విధంగా ఈ వీడియోకి మీకు 250 లైక్స్ కనుక మీరు ఇస్తే కనుక రేపు పెన్నీ స్టాక్ గురించి మనం డెఫినెట్ గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ట్రేడర్స్.